హాయ్ ఫ్రెండ్స్, ఇది దసరా వెళ్ళి దీపావళి కూడా వచ్చేస్తుంది. సో మన సేల్స్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ వెళ్ళిపోయి మనకి బిగ్ దివాళీ సేల్ కూడా వచ్చేసింది. ఈ బిగ్ దివాళీ సేల్లో మాక్సిమం మనకి బిగ్ బిలియన్ డేస్లో వచ్చిన ఆఫర్స్నే కంటిన్యూ చేస్తున్నారు. బట్ కొన్ని ఫోన్స్ మీద అయితే ఒక 1500 వరకు అయితే ప్రైస్ అయితే పెరిగిందని అనుకోవచ్చు. కానీ టీవీ విషయానికి వస్తే అలా కాదు. సేమ్ మనకి బిగ్ బిలియన్ డేస్ లో ఏదైతే ఆఫర్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే ఆఫర్స్ మనకి ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తున్నారు. బట్ ఇందులో ఒక చేంజ్ అయితే ఉంది. అదేంటంటే కార్డ్ మాట. బిగ్ బిలియన్ డేస్ లో మనకి యాక్సెస్ అలాగే ఐసిఐసిఐ కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. బట్ ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి కార్డ్ మీద మనకు బెస్ట్ డిస్కౌంట్స్ అయితే మనకి రాబోతున్నాయి. సో కార్డ్ అయితే చేంజ్ అయింది అంతే కానీ ఆఫర్స్ అయితే అవే కంటిన్యూ అవుతున్నాయి. కార్డ్స్ మీద కూడా మనకి మాక్సిమం డిస్కౌంట్ అయితే రాబోతుంది. సో ఇప్పుడు వరకు ఎవరైనా లాస్ట్ సేల్ లో టీవీ కొందామని కొనలేకపోతే సో ఇప్పుడు కూడా ఎవరైనా ఇంకా కొనాలని ఆలోచనలో ఉంటే ఇది రైట్ టైం మాట. ఎందుకంటే ఇప్పటికీ మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. బట్ మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డ్ ఉండేలా చూసుకోండి, మీకైతే మంచి ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. సో నేను ఈ రోజు ఈ వీడియోలో మటుకు 32 ఇంచెస్ టీవీలో బెస్ట్ టీవీ గురించి చెప్పబోతున్నాను. అది కూడా డీల్స్ ఉన్న టీవీస్నే. సో వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో నేను బెస్ట్ టీవీస్ కూడా నేను చెప్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇప్పుడు చెప్పేదే, నా వీడియో నచ్చినట్లయితే ఇష్టం ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏ టీవీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టెక్నికల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. సో ఈ 32 ఇంచెస్ లో ఫస్ట్ నేను చెప్పబోయే టీవీ వచ్చేసి ఎల్జీ నుంచి మాట. ఇది మనకి ఎల్జీ LR600 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మాట. ఇది 2025 ఎడిషన్. ఇది మనకి ఆల్ఫా 5 Gen 6 AI ప్రాసెసర్ అయితే వస్తుంది. రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే 60 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే HDR10 సపోర్ట్ తో వస్తుంది. ఇది మనకి స్పీకర్ విషయానికి వస్తే 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే స్పీకర్ అవుట్పుట్ విషయానికి వస్తే మనకి 20 వాట్స్ అయితే వస్తుంది అనమాట. దీని ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే వెబ్ ఓఎస్ తో వస్తుంది. అలాగే ఇది మనకి 1GB ర్యామ్ తో వస్తుంది. అలాగే 8GB మెమరీ స్టోరేజ్ తో అయితే వస్తుంది. అంతేకాకుండా 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, ఒక USB పోర్ట్ ఉంటుంది. అలాగే ఇది బిల్ట్ ఇన్ వైఫై తో వస్తుంది. ఇంకా బ్లూటూత్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఈ రోజు మనకి ఇది కార్డ్ ఆఫర్స్ ఫోన్ ఫైనల్ గా మనకి 13,739 రూపాయలకి అయితే మనకి ఈ రోజు డీల్ అవైలబిలిటీలో ఉందన్నమాట. సో వీడియోని మీరు లాస్ట్ రోజు చూడండి. లాస్ట్ లో నేను మీకైతే కన్క్లూజన్ అయితే ఇస్తాను. సో తర్వాత టీవీ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టీవీ వచ్చేసి సామ్సంగ్ నుంచి. ఇది మనకి సామ్సంగ్ 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మాట. ఇది మనకి 2025 ఎడిషన్. అలాగే ఇది మనకి HDR సపోర్ట్ తో వస్తుంది. అలాగే 50Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో ఇందులో కూడా స్పీకర్స్ విషయానికి వస్తే 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. అది కూడా 20 వాట్స్ అవుట్పుట్ తో అయితే వస్తాయి అన్నమాట. ఇది మనకి టిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. అలాగే 1GB ర్యామ్ తో వస్తుంది. 8GB మెమరీ స్టోరేజ్ తో వస్తుంది అన్నమాట. ఇందులో కూడా మనకి 2 HDMI పోర్ట్స్ ఉంటుంది. అలాగే 1 USB పోర్ట్ ఉంటుంది. అలాగే బిల్ట్ ఇన్ వైఫై తో వస్తుంది. అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. సో దీని ప్రైస్ విషయానికి వస్తే సో దీనికి కూడా మనకి కార్డ్ ఆఫర్ అన్ని ఫోన్ ఫైనల్ గా మనకి 10,795 రూపాయలకి అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. సో ఇప్పుడు తర్వాత టీవీ వచ్చేసి Xiaomi నుంచి మాట. ఇది మనకి Xiaomi G series 32 ఇంచెస్ QLED హెచ్డి రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ మాట. ఇది కూడా మనకి 2025 ఎడిషన్. దీని రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే మనకి దీని ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. సో ఇది కూడా 1GB ర్యామ్ కెపాసిటీ తో వస్తుంది. అలాగే 8GB మెమరీ స్టోరేజ్ తో వస్తుంది. సో దీంట్లో 2 HDMI పోర్ట్స్ ఉంటుంది. అలాగే 2 USB పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా దీని బిల్ట్ ఇన్ వైఫై తో వస్తుంది. అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. సో దీని ప్రైస్ విషయానికి వస్తే 10,353 రూపాయలు మాట. సో ఇప్పుడు తర్వాత టీవీస్ గురించి చూద్దాం. నాకు సెకండరీగా ఒక టీవీ కావాలి, నాకు బడ్జెట్ కూడా స్ట్రిక్ట్ బడ్జెట్ 8,000 అనుకుంటే మీకు ఒక 2 టీవీస్ గురించి చెప్తాను. అందులో ఒకటి వచ్చేసి ఇన్ఫినిక్స్, ఇంకోటి వచ్చేసి ఐఫాల్కాన్ అన్నమాట. సో ఈ రెండు కూడా మనకి 8,000 బడ్జెట్ లోనే రాబోతున్నాయి. ఇందులో ఫస్ట్ టీవీ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి. ఇది మనకి ఇన్ఫినిక్స్ 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఇనక్స్ టీవీ మాట. దీని రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది కూడా మనకి 2 స్పీకర్స్ తో వస్తుంది. కానీ ఇది మనకి 16 వాట్స్ స్పీకర్ అవుట్పుట్ తో వస్తుంది. ఇది మనకి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. అలాగే 512MB ర్యామ్ తో వస్తుంది. 4GB మెమరీ స్టోరేజ్ తో వస్తుంది అన్నమాట. ఇది కూడా మనకి 2 HDMI పోర్ట్స్ ఉంటాయి. అలాగే 1 USB పోర్ట్ ఉంటుంది. అలాగే ఇది విత్ బిల్ట్ ఇన్ వైఫై తో కూడా వస్తుంది. ఇది మనకి ఫైనల్ గా కార్డ్ ఆఫర్ ఫోన్ 8,000కి అయితే వస్తుంది. సో ఇప్పుడు తర్వాత టీవీ వచ్చేసి ఐఫాల్కాన్ నుంచి. ఇది మనకి ఐఫాల్కాన్ S55 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ గూగుల్ టీవీ మాట. ఇది మనకి 2025 ఎడిషన్ తో వస్తుంది. HDR10 తో వస్తుంది. అలాగే మనకి 60Hz రిఫ్రెష్ రేట్ తో కూడా వస్తుంది అన్నమాట. సో దీనికి కూడా 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. అవి కూడా మనకి 16 వాట్స్ అవుట్పుట్ తో అయితే వస్తాయి. ఇది మనకి గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. అలాగే 1GB ర్యామ్ తో వస్తుంది. 8GB మెమరీ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే దీనికి కూడా 2 HDMI పోర్ట్స్ ఉంటాయి. అలాగే 1 USB పోర్ట్ ఉంటుంది. అలాగే ఇది మనకి బిల్ట్ ఇన్ వైఫై తో వస్తుంది. బ్లూటూత్ కూడా ఇందులో మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి కార్డ్ ఆఫర్ ఫోన్ 8,099 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో నా స్ట్రిక్ట్ బడ్జెట్ 8,000 అనుకుంటే అప్పుడు మీరు ఈ 2 టీవీలు చూడండి. ఈ 2 బడ్జెట్ లో వస్తున్నాయి అన్నమాట. సో నాకు QLED టీవీ కావాలి, సో మంచి టీవీ కావాలి బడ్జెట్ లో. సో నేను ఒక మంచి టీవీ కొనాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే 2 టీవీస్ ని చూడండి. సో ఈ 2 కూడా TCL బ్రాండ్ నుంచి వస్తాయి. రెండిట్లో చిన్న చేంజ్ అయితే ఉంది. సో అదేంటంటే ఒకటి వచ్చి హెచ్డి టీవీ వస్తుంది, ఇంకోటి వచ్చి ఫుల్ హెచ్డి టీవీ వస్తుంది. సో మనకి 32 ఇంచెస్ బడ్జెట్ లో ఫుల్ హెచ్డి టీవీ ఇది ఒక టీవీ అన్నమాట. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈ టీవీ మీరు లుక్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఈ రెండింటిని స్పెసిఫికేషన్ ఏదో చెప్తాను, ఒకసారి చూడండి. ఒక టీవీ వచ్చేసి TCL V4C 32 ఇంచెస్ QLED హెచ్డి రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ అన్నమాట. ఇది కూడా 2025 ఎడిషన్.
ఇంకోటి వచ్చేసి TCL V5C 32 ఇంచెస్ QLED ఫుల్ HD స్మార్ట్ గూగుల్ టీవీ అన్నమాట. ఇది కూడా 2025 ఎడిషన్. ఈ రెండు మనకి HDR10 తో వస్తాయి. అలాగే రెండు కూడా మనకి 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తాయి. అంతేకాకుండా సో ఈ రెండిట్లో మనకి రెండు స్పీకర్స్ అయితే ఉంటాయి. బట్ కానీ ఏంటంటే మనకి ఫుల్ HD టీవీలో 20 వాట్ స్పీకర్ అయితే ఉంటుంది. సో HD టీవీలో మనకి 16 వాట్ స్పీకర్ అయితే ఉంటుంది. సో ఈ రెండిట్లోనూ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. అలాగే రెండిట్లోనూ 1GB ర్యామ్ వస్తుంది, 8GB స్టోరేజ్ మెమరీ అయితే వస్తాయి. సో ఈ రెండిట్లోనూ 2 HDMI పోర్ట్స్ ఉంటుంది, ఒక USB పోర్ట్ ఉంటుంది, బిల్ట్-ఇన్ వైఫై అయితే వస్తాయి, అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఇక రెండిట్లో ప్రైస్ విషయానికి వస్తే మనకి HD టీవీ వచ్చేసి 9,891 రూపాయలకి అయితే వస్తుంది. సో కార్డ్ ఆఫర్స్ అని పోను. సో మనకి ఫుల్ HD టీవీ వచ్చేసి 11,241 రూపాయలకి అయితే వస్తుంది. సో చూసారు కదా, రెండు కూడా TCL బ్రాండ్ నుంచే. సో ఒకటేమో HD టీవీ, రెండు వచ్చేసి మనకి ఫుల్ HD టీవీ. సో రెండింటిలో కూడా పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే లేదు. బట్ ఏంటంటే 10,000 బిలో బడ్జెట్ లో చూస్తుంటే నాకు TCL బ్రాండ్ నుంచే కావాలి అనుకుంటే అప్పుడు మీరు దీన్ని లుక్ చేయండి. సో నాకు 11,000 బడ్జెట్ అయినా పర్లేదు, నాకు ఫుల్ HD టీవీ కావాలనుకుంటే దీన్ని మీరు లుక్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు మొత్తం అన్ని టీవీస్ కంపేర్ చేసి ఒక ఫైనల్ కన్క్లూషన్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. సో నాకు ట్రస్టెడ్ బ్రాండ్ కావాలి, నాకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలి, నాకు సర్వీస్ కూడా బాగుండాలి అని ఆలోచించి నాకు బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మీరు LG కానీ సామ్సంగ్ కానీ పర్చేస్ చేయొచ్చు. సో ఇందులో మనకి సామ్సంగ్ అనేది 10,000 బడ్జెట్ లోనే వస్తుంది. బట్ LG మనకు 13,000 వరకు ఉంటుంది. సో నాకు బడ్జెట్ మ్యాటర్ కాదనుకుంటే మీరు LG తీసుకోవచ్చు. లేదా నాకు బడ్జెట్ లోనే కావాలనుకుంటే మీరు ఇక్కడ సామ్సంగ్ కూడా తీసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు HD టీవీలే, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. బట్ నాకు బెటర్ కలర్స్ కావాలి, అలాగే బెటర్ క్వాలిటీ కావాలి, అలాగే నాకు బడ్జెట్ లోనే నాకు ఫుల్ HD టీవీ కావాలి 32 ఇంచెస్ లో అనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్ గా మీరు TCL ఫుల్ HD QLED గూగుల్ టీవీని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నింటిలోనూ ఇది బెస్ట్ టీవీ అయితే అవుతుంది బడ్జెట్ లో. ఎందుకంటే మనకి 11,000 బడ్జెట్ లోనే వస్తుంది. సో 11,000 బడ్జెట్ లో సో 32 ఇంచెస్ నుంచి ఒక మంచి QLED టీవీ కావాలి, ఫుల్ HD టీవీ కావాలనుకుంటే మీరు స్ట్రైట్ అవే మిగతా టీవీస్ పక్కన పెట్టి ఈ టీవీ మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు 32 ఇంచెస్ లో ఏ టీవీ కొనాలనేది కూడా మీకు అయితే కన్ఫ్యూజన్ అయితే ఇచ్చాను. సో దాన్ని బట్టి సో ఏ టీవీ కొనాలనే దాని గురించి కూడా మీరు ఆలోచించండి. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రెసెంట్ అయితే ఈ ప్రస్తుతానికి డీల్ లో ఉన్నాయి. సో ప్రెసెంట్ మీకు 32 ఇంచెస్ లో ఏ టీవీ కొనాలన్న దాని గురించి అయితే నేను క్లారిటీ అయితే ఇచ్చాను. సో మీకు కూడా ఏది కొనాలనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి. అలాగే మీకు ఏ టీవీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. దిస్ ఇస్ రాజేష్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.